హాయ్ గైస్, నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండెని గుళ్ళని సీరియల్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతామా. ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, అదే తను డాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తుంది. తను మీనతో రిబ్బన్ కట్ చేయమంటే వద్దు అని అంటారు. అలాగే ఈ రోజు కూడా రిబ్బన్ కట్ చేయమని చెప్తే నాకు నచ్చిన వాళ్ళతో రిబ్బన్ కట్ చేయించొద్దు అంటే, అలా అయితే నేను ఈ రిబ్బన్ కట్ చేయదండి, రిబ్బన్ అనేది తీసి పార్ట్ చేసి బయటపడేస్తానంటే అప్పుడు వెంటనే ఎవరే రౌడీగా చేయకరా, ఆగ్రా బాబు ఎందుకురా అనేసి మీనాక్షి కామాక్షి ఆంటీ బాలుగా అంటది. అప్పుడు వెంటనే రోహిణి అంటది, ఎందుకు ఎవరితో చేస్తే ఏమైంది, ఆంటీ పెట్టుకున్న స్కూల్ కదా, తన ఇష్టం నన్ను ఎవరితో చేయించుకుంటే ఏంటి, మీరు దీపాలు వెలిగించిందనా, మరి మా ఆవిడతో వెలిగింది నాకు కోపం రాదా అనేసి అంటే, అని ఇది చేసింది మంచి పని కదా, ఎవరు చేస్తుంది ఏంటి అది అంటాడు. అప్పుడు వెంటనే ఎవరే లైట్లు వేసుకుని నోరు మీరా అంటాడు. ఏంటి రవి లైట్లు వేసుకుంటా, నీకు తెలియదు అది పెద్ద కథ అనేసరికి అన్నయ్య ఆపరా బాబు, ఇక్కడతో ఆపిరా బాబు, నా పొరవ ఇంకా తీకరా అనేసి అంటాడు. అప్పుడు వెంటనే అయినా సరే ఇప్పుడు ఏమైందని మీనతో చేయిస్తే అయినా ఏదైనా ఓపెన్ చేస్తే చెయ్యి బాగుంటే అది బాగునే ఉంటది అంటారు కదా, మరి ఏమైంది, రోహిణి మన షాప్ ఓపెన్ చేసినప్పుడు మీన కాదనేసి శృతి వాళ్ళ అమ్మతో వెలిగించారు కదా, మరి వెంటనే ఫస్ట్ ఆర్డర్ సాఫ్ట్వేర్ ఎట్లనే మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చింది అంటే ఆమె హ్యాండ్ ఎలాంటి అప్పుడు అర్థమైంది కదా అనేసి అంటే, అప్పుడు వెంటనే రవి శృతి అంటది టూ మచ్ బాగా అంటే, కాదు నిజం చెప్పేటప్పుడమ్మా, నేను చెప్పింది అబద్ధమా, అయినా నిజమే కదా, ఇప్పుడు మీ అమ్మ చేసిన వెంటనే కదా మళ్ళీ వెంటనే సాఫ్ట్వేర్ రిటర్న్ వచ్చి అయ్యింది, అయినా సరే ఒకళ్ళు చేస్తే మనసులో ఉంటుంది కానీ వాళ్ళు చేయబట్టి ఉండదు. ఇప్పుడు నా ఆర్డర్ చేస్తే ఏమైందంటే, అరే మీ మాట కదా, మన ఇంటికి ముగ్గురు కోడళ్ళు లక్ష్మి పార్వతి సరస్వతి లా ఉన్నారు, వాళ్ళు ముగ్గురుతోని రిబ్బన్ కట్ చేయించమా అంటే, అప్పుడు వెంటనే ఈ ఐడియా బాగుంది అనేసి కామాక్షి అంటది. వద్దు ఒప్పుకోవద్దు అంటే, ఒప్పుకోకపోతే ఆ ఎమ్మ పల్లకుంటాడా నా సర్వనాశనం చేయడం అనేసి వాళ్ళ అమ్మ అంటది. సరే కానివ్వండి అంటే ముగ్గురు కలిపి రిబ్బన్ కట్ చేస్తారు, అందరు క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టి అప్పుడు వెంటనే ఆవిడంటది, ఈ డాన్స్ స్కూల్ కి ఇంకెవరు రాలేదంటే వస్తారు కావరు, ఎందుకు అయినా సరే నువ్వు డాన్స్ అంటే గుర్తుంచుకున్నావా, చేయగలవా, నీకు ఓకేనా అనేసి అంటే, డాన్స్ అది నా జీవితంలో మర్చిపోలేను, అది నాకు చిన్నప్పుడు ఎలా నేర్చుకుని నాకు అలాగే గుర్తుంది అనేసి అంటది. అప్పుడు వెంటనే మనోజ్ అంటే, అమ్మ నేను కూడా ఎప్పుడు నేను డాన్స్ చూడదు, ఒకసారి వెయ్యొచ్చు కదా అనేసి మనోజ్ అనేసరికి సరే అందరూ వెయ్యి అంటే సరే తను డాన్స్ వేస్తుంది. తను డాన్స్ చేశాక అక్కడి నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి వెంటనే మీనా మామయ్య కాఫీ తేవాలంటే నాకు కావాలమ్మా, అప్పుడు వెంటనే శృతి కూడా నాకు కావాలంటే, రోహిణి కూడా నాకు కావాలంటే, అప్పుడు వెంటనే మనోజ్ నాకు బ్లాక్ కాఫీ కావాలంటే, అరే తను ఏమైనా మిషన్ అనుకుంటున్నావా మనిషి అనుకుంటున్నావా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ కావాలంటే అవదు, అందరూ ఏదో నువ్వు అదే తాగలంటే అది కరెక్టే మీనా, ఈ ముందు ఈ గెస్ట్లకి ఇచ్చే తర్వాత మీరు నాన్నకి ఇవ్వండి. అప్పుడు రవికి అడుగుతుంది, రవి నీకేం కావాలంటే అన్నయ్య చెప్పినది నాది కూడా అంటే సరే అని తను కాఫీ పెట్టడానికి వెళ్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు అంటారు, వాళ్ళ అమ్మగారు అంటారు, అమ్మ నాట్యవతి డాన్స్ కూడా పెట్టడం బాగానే ఉంది కానీ వచ్చిన పిల్లలకి డాన్స్ నేర్పిస్తే బాగుంటే మరి ఇంకేం నేర్పిస్తారు రోణి అంటది. అమ్మకి మనిషి అంటే విరక్తి, డబ్బు అంటే ఆశ, ఆస్తులు అంటే పిచ్చి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్పిస్తేమో అంటే, అప్పుడు వెంటనే శృతి అంటది టూ మచ్ అబ్బా, కన్న తల్లినే తప్పు చూసి మారం తప్పు కదా అంటే, తప్పు కాదు కదా అయినా అమ్మ అలాంటిదే కదా అనేసి అప్పుడు వెంటనే అంటది. అప్పుడు వెంటనే వాళ్ళంటారు అంటే శృతి అంటది, అయినా తను డాన్స్ స్కూల్ పెట్టడం నాకు మాత్రం నచ్చింది, తను నేర్చుకునే కళని అలాగ 10 మందికి పంచడం బాగానే ఉంటది కదా అనేసి అంటే, అవునవును అమ్మ వ్యాపారం ఎందుకు నాకు లక్షల్లోకి వెళ్తుంది అనేసి అనిపిస్తుంది అంటే, అవును తను ఇలాంటి లక్షల్లోకి వెళ్తుందా అనేసి అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు తను చేయడం తప్పు కాదు కానీ తన వయసుకు మించి చేయడం, అలా చేయడం వల్ల ఏమైనా ఆరోగ్యంగా ఇబ్బందులు వస్తాయేమో అనేసి నాకు అనిపిస్తుంది అనేసి వాళ్ళ నాన్నగారు అంటారు. అప్పుడు వెంటనే మీనా అంటది, అంటే అందరం ఏదో ఒక ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటాం కదా, తన కూడా ఏదో పని చేసి డబ్బులు సంపాదించుకుంటే తనకంటే గౌరవం తీసుకోవాలనేసి అత్తగా అనుకుంటున్నారు అనేసి అంటే, నువ్వు అమ్మ ఉంచుకుంటే అత్తయ్య నన్ను ఏమన్నా ఎన్నన్నా నేను ఎప్పుడు అత్తని తక్కువ చూడను, ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా డాన్స్ కు పైకి వెళ్ళాలి, తను సంపాదించాలి, తను 10 మందిలో గౌరవం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అనేసి మీనా అంటది. అది నువ్వు మనసుని మా అమ్మ కానీ అది అర్థం చేసుకోవడం మీ అత్తయ్య అర్థం చేసుకోదు కదా అనేసి అంటారు. అప్పుడు వెంటనే నాకెందుకో ఆ అమ్మకి నాకు ఫుల్ సపోర్ట్ అంటే, అరే నువ్వు పాలమ్మ సపోర్ట్ లేకపోతే నువ్వు నడవలేవు, నువ్వు అమ్మకు సపోర్టా, సరిపోయారు జోగి రాసుకుంటే బూజు రాలినట్లు మీ ఇద్దరు సరిపోయారా బాబు అంటే, అప్పుడు వెంటనే అమ్మ కూడా అలా బిజినెస్ లో పైకి వస్తుందేమో అంటే వాళ్ళ నాన్న అంటారు, కళని బిజినెస్ అంతా పోల్చి వాళ్ళకిరా, ఇది కళ వేరే బిజినెస్ వేరే, దాన్ని బిజినెస్ తో పోల్చుగా అంటే ఇదికేం తెలుసు, ఇది ఎప్పుడు బిజినెస్ డబ్బులు లక్షలే కదా అంటే, తను చెప్పింది తప్పేమో గానీ తను అనుకున్న మాత్రం బిజినెస్ కళాకారులు కళ నమ్ముకునే ఇక్కడ ఉంటారు, తను చెప్పడం దాకా చెప్పాడు, తను కూడా వాళ్ళ అమ్మ బిజినెస్ బాగా అవ్వాలి, వాళ్ళ అమ్మ బిజినెస్ సక్సెస్ఫుల్ కోరుకుంటారు కదా అంటే అది నిజమే అంటే, అయినా అలాంటి బిజినెస్ మ్యాన్లతోనే మీకు మానం రాదంటే, అవునా ఇక్కడ ఎవరు బిజినెస్ మ్యాన్
ఏమన్నా అంటే రే ఎక్కువ చేయకండి అంటే మరి నువ్వు చేస్తుంది ఏంటంటే అంటే అరే మీరు మళ్ళీ పెట్టారా, సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి మీ పని మీరు చూసుకుంటే ఎవరు అట్లా వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే పేదమ్మ గారు డాన్స్ స్కూల్లో అలా దీనంగా ఉంటారు. అప్పుడు వెంటనే కామాక్షి కాఫీ తెచ్చి ఏంటి తనకు ఉన్నావంటే ఏంటి ఇంకా ఏ స్టూడెంట్ కూడా రాదు అని అంటే వస్తారులే ఆడే శృతి వాళ్ళు యూట్యూబ్ లో పెట్టారు కదా ఫ్లెక్సీ కొట్టి వీధిలో పెట్టాం కదా చూసి వస్తారులే అనేసి అంటే సరే చూద్దాం. వెంటనే కాయిన్ అంటే ఎవరో దూర పడతారు వెళ్ళి చూసేసరికేమో అతను వాటర్ క్యాన్ వచ్చి అమ్మ వాటర్ క్యాన్ అంటే సరే అక్కడ పెట్టు డబ్బులు తాగుతాను రేపు నుంచి 4 క్యాన్లు ఎక్స్ట్రా వెయ్యి ఎందుకు కదా నీకే తెలుస్తుంది అంటారు. అప్పుడు వెంటనే ఇంట్లోకి వస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర్చొని మళ్ళీ ఇంకోసారి కాయిన్ తెలుస్తుంది ఏంటే మళ్ళీ ఎవరు వచ్చారు సరే ఇసురు ఎవరు వచ్చారు ఇసురు కూడా స్టూడెంట్ ఏమో అని అంటే మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కిరణ్ సామాన్ తెచ్చింది. అదే కిరణ్ సామాన్ నీకు ఎప్పుడు వచ్చారు అంటే టైం కూడా తేలదండి సరే ఇంట్లో పెట్టు అంటారు. మళ్ళీ వచ్చి ఏంటి ఎవరెవరో వస్తున్నారు స్టూడెంట్ మాత్రం రావట్లేదు అంటే నిరాశ పడకూడదునా నువ్వు ముందు కాఫీ తాగు వస్తారు స్టూడెంట్స్ నెమ్మదిగా అంటారు. మళ్ళీ వచ్చి మళ్ళీ కాయిన్ ఈసారి ఏదో కూరగాయలు వెళ్ళి చూడంటే నేను ఎవరికి కూరగాయలు తమ్మని చెప్పలేదు ఈసారి కంపల్సరీ నిజంగా చెప్తుంది ఈసారి స్టూడెంట్ అనేసి అంటారు. అప్పుడు వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తానికి పాస్ అన్నాడు అమ్మ పాస్ ఉంటే ఏమైనా వెయ్యండి అమ్మంటే నేను ఉన్నా వెళ్ళి మా ఇద్దరు వెళ్ళి వేసిరా అని అంటే అదేంటి అలా మారుతున్నారు అంటే మరి అరే నువ్వు తాగుతా ఎందుకు నువ్వు తర్వాత రారా బాబు మేము కొంచెం టెన్షన్ లో ఉన్నామని వాడిని పంపించేస్తారు. ఏంటి వీళ్ళు ఎవరెవరో వస్తారు అనుకుంటే పాత్సాముడు వాటర్ క్యాన్ లోడు కాయగూరడు వస్తుందంటే సర్లే ఈసారి పక్కా వస్తారు నువ్వేం దిగులు పడకు రా అని మళ్ళీ కూర్చుంటారు. కూర్చుంటే మళ్ళీ కాయిన్ అవుతుంది. మళ్ళీ అప్పుడు పాపం వచ్చా ఈసారి ఏదో పేపర్ అనుకోడేమో అని అంటే లేదు చూద్దాం పదనిసి వెళ్తారు. అప్పుడు వెంటనే ఒక వ్యక్తి వస్తారు. వ్యక్తి వచ్చి ఇక్కడ డాన్స్ స్కూల్ ఇదేనమ్మంటే ఇదేని అంటారు. ఎవరు నేర్పిస్తాను నేను నేర్పిస్తాను అంటారు. ఎంతమంది ఉంటారు ఈ డాన్స్ స్కూల్ అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడే ఓపెన్ చేసాము ఈ మంత్ కూడా 80 మంది నెక్స్ట్ మంత్ ఇంకో 80 మంది మొత్తం 80 మంది ఉంటారు. 80 మంది స్టూడెంట్ ఎంత చార్జ్ చేస్తుంటే మంత్లీ 2000 అంటారు. 2000 సరే మీకు అంటే ఇంట్లో దీంట్లో ఏసీ కూడా ఉందంటే ఏసీ కూడా ఉంది నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా ఎవరికి ఏ నష్టం కలగకూడదు కదా అంటే కష్టం కలగకూడదు కదా అంటే అదే సరే మీరు లోనుకొచ్చి చూడండి అని అంటారు. లోనుకొచ్చేసి అంటే ఫ్యాన్లు లైట్లు ఏంటేమి ఉంటాయి అంటే ఉండాలి కదా తప్పదు కదా మరి ఎవరు ఇబ్బంది పడకూడదు కదా అంటే సరే మీరు ఎన్నిటైమ్ ఫ్యాన్లు ఉంటాయి కదా సరే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందంటే మరి తప్పదు కదా కరెంట్ బిల్ ఉండదు ఏసీ లైట్స్ ఫ్యాన్స్ ఎన్ని టైం ఆన్లైన్ ఉంటాయి అంటే సరే మీ పాప ఎంచుకోకుండా నాకు పాప లేరు బాబే అంటే అవునా సో డాన్స్ నేర్చుకోవడానికి పాపేనే కదా బాబేనే పర్వాలేదు కదా ఎప్పుడు వస్తుంది ఎవరు వస్తారంటే మీ బాబు అంటే మా బాబు ఎందుకు వస్తుందంటే మరి మీరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారంటే నేను కరెంట్ బిల్ని ఇది కమర్షియల్ మీరుగా మార్దాం అనుకుంటామంటే ఏంటి మీరు నేర్పిస్తుంది నాట్యమే కదంటే అయినా సరే మీరు కమర్షియల్ గా వెళ్తున్నారు కదా చార్జెస్ తీసుకుంటున్నారు కదా అంటే ఫీజులు తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి నుంచి ఇది కమర్షియల్ మీరుగా మార్చేసి మీకు ఇంతకుముందు వచ్చే బిల్ కన్నా 3 రెట్లు ఎక్కువ వస్తుంది ఈ పేపర్స్ ఫిల్అప్ చేసి అక్కడికి వచ్చి ఆఫీస్ కి ఇవ్వండి అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు. వచ్చిన ఎవరైనా తెలుసుకుంటే లొడ ఆగిస్తావు ఇప్పుడు చూడు మన బాధలు అయినా సరే ఇప్పటికే మా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది బాధపడుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అయినా వచ్చిన దానికన్నా ఇంకా 3 రెట్లు ఎక్స్ట్రా అంటే ఎలా కట్టాలంటే నువ్వేం బాధపడకు ఎలాగో నేను స్టూడెంట్ ఫీజు తీసుకోవాలి నేను కట్టుకుంటానులే అంటే అమ్మాయి అలా అన్నా బాగుంది అనేసి అంటది. వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ కూర్చోసరికి ఇంకెవరు రారేంటి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే మళ్ళీ ఇంకోసారి ఎవరో డోర్ కొడతారు. వెళ్ళేసరికి ఒక పాప అంటే వాళ్ళ నాన్నగారు వస్తారు. ఈసారి నీ బాగు నువ్వు వెళ్ళి వచ్చి ఎవరైనా తెలుసుకోకుండా వచ్చిన అందరికీ విషయాలు చెప్పేసి ఇలాగే చార్జెస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తాను నిన్ను మా కామర్స్ అని వెళ్తుంది. ఇక్కడ డాన్స్ నేర్పిస్తుంటే లేదు అంటారు. మరి ఏంటి బోర్డు అండి బోర్డు ఎవరు తెలియక పెట్టారు ఇదే కమర్షియల్ హౌస్ కాదు ఇది ఉంటున్న హౌస్ మా ఇల్లు మా సొంతంగా డెకరేషన్ చేసుకున్నామంటే అలాగే మీరు డాన్స్ నేర్పించారు ఎలాగైనా డాన్స్ నేర్పించాడంటే సరేనమ్మా ఇంట్లో నేర్చుకున్నప్పుడు అంటే సార్ ఆగండి ఇది డాన్స్ కూడా ఇక్కడ నేను డాన్స్ నేర్పిస్తాను నేను నేర్పిస్తాను అదేంటి మీరు నేర్పిస్తామంటారు అవి నేర్పిస్తారంటే లేదు నేర్పిస్తాం అవి సమస్య కాదు అంటే ఏదో బాగుంది మీరు తిక్కలలాగా ఉన్నారు మీ దగ్గర డాన్స్ నేర్పించడం కన్నా బయట నేర్పించడం బెటర్ వాళ్ళు వెళ్ళిపోతారు అయ్యో అంటే వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే కామాక్షి ఎంత పని చేసేవే అంటే నాకేం తెలుసు అంటది. అప్పుడు తను దిగులుగా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి కూర్చొని ఉంటది. వాళ్ళ ఆయన కూడా వస్తారు. ఏమైంది వాళ్ళ ఆయన వచ్చి కూర్చొని ఏమైందంటే ఇంతవరకు ఒక స్టూడెంట్ కూడా రాలేదంటే పెట్టినంటే ఎవరు రారు కదా కొంచెం అంటే కొంచెం వెయిట్ చేయాలి కదా నీకు ప్రతిదానికి గాలికి ఎందుకు అంత గావరైపోతున్నావు అంటే అదే ఉదయం పెట్టి ఇంతవరకు ఒక స్టూడెంట్ కూడా రాలేదు అందుకే దిగులుగా ఉందంటే సరే మామీ రండి మీరు భోజనం చేయండి మేనే పిలుస్తుంది. అత్త ఏం లేదంటే లేదు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు పాపం ఎవరు స్టూడెంట్స్ రాదని దాని బాధగా ఉంది ఎంత పెద్ద మంది భోజనం చేయలేదు కనీసం కాఫీ తాగలేదు అంటే అయ్యో నీ ప్రతిదానికి ఫీల్ అయిపోవద్దు అయినా సరే నువ్వు స్టూడెంట్స్ వస్తారా రాలా తెలుసుకుని నువ్వు స్కూల్ పెట్టాలి కానీ ముందే స్కూల్ పెట్టి తర్వాత వస్తారని ఇబ్బంది పడితే ఎలాగంటే అప్పుడు వెంటనే బాల్ వస్తారు ఏంటి ప్రవర్తన దీనంగా కూర్చుంటే అరే నేను ఇప్పటికే కాకుండా నన్ను పిచ్చెక్కించడంటే ఏంటి దీపావళి టపాల్స్ బొమ్మలకు అంత గట్టిగా పేలుతున్నావు ఏమైందంటే స్టూడెంట్స్ ఎవరు రాలేదనేసి బాధపడుతుందంటే సర్లే వస్తాడే ఎందుకు దానికోసం బాధ అంటే నీకేం తెలుసురా అని అంటే నాకేం తెలుసు దానిదేముంది డాన్స్ అంటే ఏంటి
డాన్సా? అవునులే, గాడిదకి ఏం తెలుసు గంధపు వాసన అనేసి నీలంటేనే అందరు ఎవరికి నాట్యం గురించి తెలియదు అంటే అందరూ నేర్చుకుంటున్నారు, ఇది అలా నేర్చుకుంటామంటే అవునరా, ఇదేమైనా డ్రైవింగ్ చేయడము పూల్ పుట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా? నాట్యం అనేది ఒక కళ, అదొక సాంప్రదాయం, అదొక మనకి అసలు అది చేయడం ఎంత అదృష్టమో, అది నేర్చుకుని జన్మ ధన్యమైపోతుంది. దాని గురించి మీకేం తెలుసురా? నీకు దానికి ఏం లేదు. ఎప్పుడు నేను ఈ డాన్స్ స్కూల్ పెట్టి నుంచి ఎప్పుడు నేను లాస్ అయిపోతాను, నీ పిల్లమ్మ నేను వెయిట్ చేస్తాను, మీ ఇద్దరికి బాగా ఆనందంగా ఉంది కదా అంటే అనే ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి వాళ్ళని పెడతావు. నువ్వు డాన్స్ స్కూల్ పెట్టే ముందు ఎవరు వస్తారో రాలని నువ్వు తెచ్చుకోకుండా నువ్వు పెట్టేసి నువ్వు గావరైపోయి నువ్వు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు వేస్ట్ చేసి వాళ్ళని కోపం కలిసి కోపం అవుతావు అంటే అవును, ఇదో పెద్ద ఊరు కదా, ఇదో పెద్ద జనాభా కదా, వీళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు డాన్స్ నేర్చుకుంటే నమ్మేసి వీళ్ళు నమ్మి నేను డాన్స్ స్కూల్ పెట్టాను, నా బుద్ధి తక్కువ, అందరిని ఇచ్చి ఇంత చెత్త మనసు ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా ఎలాంటివి నేర్చుకుంటే కళా పోషణ ఉన్నవి ఇలాంటి నాట్యం గురించి ఎవరు నేర్చుకోరు కదా. అసలు మనిషి ఎటు వెళ్ళిపోతున్నారు, జనాభా ఏమైపోతుంది? ఇలాంటి పాత్రకం డాన్స్ నేర్చుకుంటే ఎంత గౌరవంగా ఉంటది. వీళ్ళు అసలు మనుషులేనా అంటే నీ స్కూల్కి రాలేదని నీ దగ్గర డాన్స్ నేర్చుకోవట్లని వాళ్ళ షాపులు పెడతారు ఏంటి అంటే అన్ని ఇలాగే ఉంటా. మరి వీళ్ళు నమ్ముకోకి నేను స్కూల్ పెట్టాను అయినా వీళ్ళని నమ్ముకొని నేను స్కూల్ పెట్టడం నా బుద్ధి తక్కువ అనేసి అక్కడి నుంచి అయ్యో అత్తగారు ఆగండి భోజనం చేయండి. ఎందుకు? నువ్వే చక్కగా కూర్చొని పక్కన భోజనం చేయి, నీకు హాయిగా ఉంటారు కదా. నువ్వే కదా దీపములు దోమ మీద నూనె పోసి ఒత్తులు పెట్టావు, నీ చేతితో ఒత్తులు పెట్టావు కదా, ఇది సర్వనాశనం అయిపోయింది. మీ బాధ మీరు పడండి, నిన్ను చెయ్యి పెట్టించిన చూడ అది నా బుద్ధి తక్కువ. అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోద్ది. అయ్యో ఆ మాటకి మీనా బాధపడుతుంది, బాలు మీనా బాధపడతారు. అక్కడ ఎపిసోడ్. థ్యాంక్ యూ గైస్.